తాజాంశాన్ని చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని మాజీ మంత్రి సబిత, మాజీ ఐఏఎస్ కృపానందంకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, హైకోర్టు జారీ చేసిన నోటీసులకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన కేసులో సిబిఐ కోర్టు మే 6వ తేదీన తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా సబితా ఇందారెడ్డి, కృపానందను నిర్దోషులుగా తేల్చింది. మిగతా గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్ సంబంధించి వాళ్ళ విషయానికి సంబంధించి రాజమోహన్, రాజగోపాల్ వాళ్ళందరినీ దోషులుగా తెలిసినప్పటికీ సబితా ఇందారెడ్డిని మాజీ ఐఏఎస్ కృపానంద్ అంటే ఆ సమయంలో 2006, 7, 5 ఆ సమయంలో వీళ్ళు మాజీ సబితా ఇందారెడ్డి అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు, కృపానందం గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేటాయింపులు అంటే వాళ్ళకు మైనింగ్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేసులో సిబిఐ కోర్టు మే 6వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో వీళ్ళిద్దరిని కూడా నిర్దోషులుగా తెలుస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ సిబిఐ కోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ప్రధానంగా సిబిఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి కూడా మాజీ ఐఏఎస్ కృపానందంతో పాటు మాజీ మంత్రి సబితా ఇందారెడ్డిని వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పి కూడా సిబిఐ అధికారులు అప్పీల్లో పేర్కొన్నారు. అయితే ఈ అప్పీల్పై ఇప్పటికే విచారణ స్వీకరించిన హైకోర్టు ఈ రోజు మరోసారి జరిగిన విచారణ సందర్భంగా వాళ్లకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా నోటీసుల్లో పేర్కొంది. వచ్చే నెల తదుపరి విచారణ వాయిదా వేసింది. అయితే ఈ సిబిఐ అధికారులు ప్రధానంగా 2005లో తాత్కాలికంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లీజు కేటాయించారు. ఆ లీజు కేటాయించిన దానిలో అప్పుడు గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న మాజీ ఐఏఎస్ కృపానందం తాత్కాలికంగా అనుమతిస్తే దానికి అప్పటి మంత్రిగా ఉన్న సబితా ఇందారెడ్డి కూడా అంగీకారం తెలిపారు. అంతేకాకుండా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అంటే క్యాప్టివ్ మైనింగ్ పేరుతో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లీజులు కేటాయింపు కానీ ఆ తర్వాత వాళ్ళు మైనింగ్ చేయడం ఇవన్నీ కూడా అప్పటి మంత్రి సబితా ఇందారెడ్డికి అప్పటి గనుల శాఖ కార్యదర్శి కృపానందం కూడా పాత్ర ఉంది కాబట్టి వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పి కూడా సిబిఐ అధికారుల అప్పీల్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ స్వీకరించిన హైకోర్టు వాళ్ళకు నోటీసులు జారీ చేసింది, కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ధన్యవాదాలు శ్రీకాంత్.